62 డివిజన్ నుంచి పూరెళ్ళ సరోజ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. 62 డివిజన్ ప్రజల అభివృద్ధి కోసమే నేను పాటుపడి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఫస్ట్ నన్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే అక్క నువ్వు నిలబడు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియమ్మ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది, ప్రజలందరూ సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మన రోడ్లు మోరీలు చేస్తావని నాకు నమ్మకం ఉందక్క. ఎందుకంటే కరోనా టైంలో కూడా నువ్వు బయటికి వచ్చి కూడా ప్రజలందరినీ కుల మత భేదం లేకుండా ప్రజలందరి కోసం నువ్వు పాటుపడ్డావు. కాబట్టి ఈసారి మన 62వ డివిజన్ నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడక్క. అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేద ప్రజలకైనా కూడా ఏదైనా పెన్షన్ అయినా, షాదీ ముబారక్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, రోడ్లైనా, మోరీలైనా అన్నీ నువ్వు చేపిస్తావక్క. 100% మాకు నమ్మకం ఉంది, మిమ్మల్ని గెలిపించుకుంటామక్క. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నిలబడండి, మీ సపోర్ట్ ఉంటుంది నాకు అని మన ప్రజలందరూ చెప్పారు. అందుకు వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను గెలిచి ప్రజలందరిలో 5 సంవత్సరాలు ప్రజలలో ఉంటాను, ప్రజల మెప్పు కోరుతాను. మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు గడప గడపకు తీసుకువెళ్ళి వారి అభివృద్ధికి నేను సహాయం చేస్తాను. వారి ఆశీస్సులు నాకు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు నాకు ఉండాలని, పొన్నం ప్రభాకరన్ ఆశీస్సులు, శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు, సోనియమ్మ ఆశీస్సులు, మన ఇందిరమ్మ ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పేరు పేరున నా డివిజన్ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. నన్ను గెలిపియండి. నేను గెలిపించిన తర్వాత ప్రజలలోనే ఉంటాను, ప్రతి పని మీకు అందుబాటులో ఉండి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను, భగవంతుని సాక్షిగా.